మనం చూస్తున్న ఈ హెచ్టిఎంఎల్ కోడ్ అంతా ఆల్రెడీ మీమ్స్ ఫామ్ హెచ్టిఎంఎల్ పార్ట్లో ఆల్రెడీ చెప్పా. ఆ వీడియో పైన అటాచ్ చేస్తా అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే చూడండి, అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం ఓన్లీ సిఎస్ఎస్ అండ్ బూట్ స్ట్రాప్, అంటే లాస్ట్ 3-4 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు సిఎస్ఎస్ అండ్ బూట్ స్ట్రాప్ ఇవన్నీ కలిపి అప్లై చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియో. ఓకే, సో ఫస్ట్ ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయండి. ఆ సిఎస్ఎస్ ఫైల్ని తీసుకొచ్చి దీనికి లింక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి కావాల్సింది బూట్ స్ట్రాప్. బూట్ స్ట్రాప్ కావాలంటే ఏం చేయాలి? బూట్ స్ట్రాప్ హోమ్ పేజ్కి వెళ్ళి డాక్స్ అని కొడితే ఇక్కడ ఒక బాయిలర్ ప్లేట్ ఇస్తాడు. ఈ బాయిలర్ ప్లేట్లో ఈ లింక్స్ ఉన్నాయి కదా, ఈ 2 లింక్స్ కాపీ చేసుకొని ఒకటి హెడ్ ట్యాగ్లో, రెండోది ఎక్కడుంది? ఈ స్క్రిప్ట్ బాడీ ట్యాగ్లో ఉంది. సేమ్ మనం కూడా మన హెచ్టిఎంఎల్ ఫైల్లో బాడీ ట్యాగ్లో పెడతాం, బాడీ ట్యాగ్ ఎండింగ్లో. ఓకే, సో ఇప్పుడు మనకి బూట్ స్ట్రాప్ ఆల్రెడీ మనం ఇంటిగ్రేట్ చేసాము, సిఎస్ఎస్ ఫైల్ కూడా మనం కనెక్ట్ చేసాం. ఇప్పుడు స్టైలింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ హెడర్ h1 memes form h5 with css and bootstrap. ఓకే, సో మనకి ఇది వచ్చింది. ఇప్పుడు బై డిఫాల్ట్ దీనికి కొంత మార్జిన్ ఉంటుంది, బట్ బూట్ స్ట్రాప్లో మార్జిన్స్కి ఎం అని రిప్రజెంట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు M0 అంటే ఇక్కడ ఈ H1కి కింద మార్జిన్ ఉంది కదా, మార్జిన్ అంతా డిలీట్ అయిపోతుంది. సేమ్ అదే ఇక్కడ క్లాస్లో M-0 అని ఇస్తే ఇప్పుడు ఈ H5కి ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ పోతుంది, ఎందుకంటే ఇక్కడ మనం మార్జిన్ 0 అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఇదంతా ఉంది కదా, ఈ విడ్త్ అన్నది ఉంది కదా, అది మనం కొద్దిగా తగ్గిద్దాం. సో ఫస్ట్ బార్డర్ వేసుకుంటే క్లాస్ బార్డర్ 1 బార్డర్ డార్క్. సో బార్డర్ 1 బార్డర్ డార్క్ అంటే బార్డర్ని మనం మెన్షన్ చేస్తున్నట్టు. ఇక్కడ ఇది బార్డర్ విడ్త్ 1, బార్డర్ ఏ కలర్. ఓకే, సో బార్డర్ 1 బదులు బార్డర్ 3 పెడితే దీని థిక్నెస్ పెరుగుతుంది. ఇక్కడ చూసావా, ఇప్పుడు ఈ థిక్నెస్ పెరిగింది. అండ్ మనకి ఎంత విడ్త్ వద్దు, 100% వద్దు. సో దానికి మనం ఏం చేస్తామంటే కంటైనర్, ఇదంతా బూట్ స్ట్రాప్లోనే ఉంటుంది. సో కంటైనర్ క్లాస్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా దీని విడ్త్ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చింది. సో అది కంటైనర్ క్లాస్కి ఉన్న స్టైలింగ్ అనమాట బూట్ స్ట్రాప్లో. ఇక్కడ కంటైనర్ అని పెట్టగానే అది ఆటోమేటిక్గా మనకి ఇంప్లిమెంట్ అయిపోతుంది. హెడ్డింగ్ ఇచ్చేసాం కదా, నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అది ఇద్దాం. ఓకే, సో ఎలాగో మనం అటాచ్ చేస్తాము సిఎస్ఎస్ ఫైల్ కాబట్టి ఇప్పుడు దీనికి ఫస్ట్ ఐడి ఇవ్వండి, ఐడి హెడర్. సిఎస్ఎస్లో ఒక ఐడిని రిప్రజెంట్ చేయడానికి ఫస్ట్ హ్యాష్ మార్క్ పెడతాం. ఓకే, హ్యాష్ మార్క్ హెడర్ బ్యాక్గ్రౌండ్ హ్యాష్ మార్క్ DE. సో ఇది ఒక హెక్సాకోడ్ అనమాట. ఓకే, ఈ DE అంటే ఈ కలర్లోకి వస్తుంది, ఈ కలర్ తాలూకు హెక్సాకోడ్ ఈ DE. ఒక హెక్సాకోడ్ని రిప్రజెంట్ చేయాలంటే దానికి కూడా ముందు హ్యాష్ ట్యాగ్ పెట్టాలి, హ్యాష్ మార్క్ పెట్టాలి యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా కంటైనర్కి కొద్ది ప్యాడింగ్ ఉంటుంది. ఆ ప్యాడింగ్ వద్దు అంటే P-0, మార్జిన్కి M-0 పెట్టాం కదా, సేమ్ అలానే P-0 అంటే ప్యాడింగ్ అనమాట. ఈ P-0 నుంచి P-5 వరకు ఉంటుంది బూట్ స్ట్రాప్లో. ఇక్కడ చూసా, P-5 పెడితే ప్యాడింగ్ పెరిగింది, అదే P-0 పెడితే ఉన్న ప్యాడింగ్ కూడా పోద్ది. అసలు ఏం పెట్టలేదు అనుకో, బై డిఫాల్ట్ కంటైనర్కి కొద్ది ప్యాడింగ్ ఉంటుంది, అది అప్లై అయిపోద్ది. ఇక్కడ చూడు. ఓకే,
సో p-0 పెట్టాము, అయిపోయింది. నెక్స్ట్ ఈ మీమ్ స్వామ్ విత్ సిఎస్ఎస్ అండ్ బూట్ స్ట్రాప్ అన్నది మనకి సెంటర్లోకి కావాలి. అప్పుడేంటి, టెక్స్టైల్ అండ్ ప్రాపర్టీ వాడతాం. టెక్స్టైల్ అండ్ ప్రాపర్టీ వాడగానే వచ్చింది కదా సెంటర్లోకి. ఇప్పుడు కొంత ప్యాడింగ్ దీనికి యాడ్ చేద్దాం. హెడర్లో ప్యాడింగ్ 10 పిక్సెల్ యాడ్ చేస్తే కొద్దిగా ఈ హైట్ పెరిగింది, ఆటోమేటిక్గా ప్యాడింగ్ కూడా అప్లై అయింది. లేదు ప్యాడింగ్ నాకు సిఎస్ఎస్లో వద్దు అంటే ఇక్కడ ఈ హెడర్ ఇచ్చాము కదా ఐడి, సేమ్ అదే ట్యాగ్లో క్లాస్ ఇచ్చి p-5 p-5 ఇస్తే బూట్ స్ట్రాప్లో p-5కి ఎంత ప్యాడింగ్ అయితే సెట్ అయ్యి ఉందో అది అప్లై అవుతుంది. p-2 పెడితే సేమ్ ఇందాక వచ్చినట్టు వచ్చింది. ఓకే, సో ఈ వీడియో అంతా ఇలానే ఉంటుంది. బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ఈ రెండు కలిపి వాడడం ఎలా అన్నది ఈ వీడియో. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది, దీనికి ఒక ఐడి ఇవ్వు. TAC టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఐడికి ఏమని చెప్పా, T హ్యాష్ మార్క్ ఉండాలని చెప్పా. ఇప్పుడు దీనికి నాకు ఫాంట్ సైజ్ పెరగాలంటే ఫాంట్ సైజ్ ప్రాపర్టీ ఉంటుంది. ఫాంట్ సైజ్ నీకు ఎంత కావాలి, 20 పిక్సెలా 10 పిక్సెలా అలా. 10 పిక్సెల్ పెడితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న తగ్గిపోయింది టెక్స్ట్. 10 పిక్సెల్ బదులు 20 పిక్సెల్ ఇస్తే పెరుగుతుంది. ఓకే, ఇది ఇచ్చాక దీనికి ఫాంట్ వెయిట్ కూడా పెంచుతాం, అంటే దీని బోల్డ్నెస్ పెంచుతాం. ఫాంట్ వెయిట్ అంటే బోల్డ్నెస్. ఫాంట్ వెయిట్ 100 నుంచి 900 వరకు ఉంటుంది. దాని తర్వాత ఈ బోల్డర్, లైటర్ ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే నీకు తెలుస్తుంది ఇంకొద్ది క్లియర్గా. సో నాకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొద్దిగా బోల్డ్గా కనిపించాలి కాబట్టి ఈ 800 పెడుతున్నా. 800 పెట్టగానే చూసా మరీ థిక్నెస్ ఎక్కువైపోయింది, బోల్డ్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి 600 పెట్టాం. ఓకే, 600 పెడితే నాకు కరెక్ట్గా నాకు కావాల్సినట్టు వచ్చింది. ఇప్పుడు దీనికి అండర్లైన్ కావాలి నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్కి. సో దానికి ఏ ప్రాపర్టీ వాడతామంటే టెక్స్ట్ డెకరేషన్. ఇక్కడ ఈ ప్రాపర్టీ తాలూకు వాల్యూస్ లైన్ త్రూ, నన్, ఓవర్ లైన్, సాలిడ్ ఇవన్నీ నువ్వు ఎక్స్ప్లోర్ చేయు. టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీకి అండర్లైన్ వాల్యూ ఇస్తే ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్కి అండర్లైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఆర్డర్డ్ లిస్ట్కి పాయింట్స్ 1 or 2 ఉంది, బట్ నీకు 1 or 2 వద్దు, ఏబీలు కావాలనుకో, దీనికి ఒక ఐడి ఇవ్వు. ఐడి అయినా ఇవ్వచ్చు, క్లాస్ అయినా ఇవ్వచ్చు, బట్ ఐడియల్గా ఐడి అని ఇస్తాను. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్, దీనికి కూడా ఒక ఐడి ఇచ్చేద్దాం, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఈ ఆర్డర్డ్ లిస్ట్ ఐడిని కాపీ చేయి, ఇక్కడ ఒక హ్యాష్ మార్క్ పెట్టు, పేస్ట్ చేయి, స్టైలింగ్ ఇవ్వు. ఓకే, సో మనకి ఇక్కడ ఈ 1 or 2 బదులు ఏబీలు కావాలంటే లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అది ఇచ్చాక దీనికి కూడా వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు నీకు అన్ని వాల్యూస్ కావాలంటే ప్రాపర్టీ ఇచ్చేసి కాలన్ ఇచ్చి కొట్టావు అనుకో, నీకు కింద సజెషన్స్ ఇస్తుంది ఏ వాల్యూస్ ఉన్నాయి ఇవన్నీ. లోవర్ ఆల్ఫా అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఏబీలు వస్తాయి. లోవర్ గ్రీక్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో తాలూకా రిప్రజెంటేషన్ వస్తుంది. డిస్క్ అంటే ఇప్పుడు దీనిలా మారిపోతుంది, 1 or 2 డిస్క్లా మారే కదా అలా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లోవర్ ఆల్ఫా. ఏబీలు వచ్చాయి కదా. లేదు నీకు క్యాపిటల్గా కావాలనుకో, అది కూడా ఉంటుంది. ఆల్ఫా అని కొడితే సజెషన్స్ నీకు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన గూగుల్ సెర్చ్కి కింద టైప్ చేస్తున్నప్పుడు రికమెండేషన్స్ వస్తాయి కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా వస్తుంది. అప్పర్ ఆల్ఫా ఇచ్చాను అనుకో, ఇదిగో క్యాపిటల్ ఏబీ. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ లిస్ట్ ఏంటి, కింద అన్ఆర్డర్డ్ లిస్ట్. సో హ్యాష్ మార్క్ అన్ఆర్డర్డ్ లిస్ట్, దీనికి కూడా సేమ్ అంతే. లిస్ట్ టైప్, లిస్ట్ స్టైల్ టైప్. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని మనం డిస్క్ అంటాం. ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్న రౌండ్ మార్క్ ఉంది కదా, దాన్ని డిస్క్ అంటాం. నాకు అలా వద్దు, జస్ట్ ఒక సర్కిల్లా వస్తే చాలు అంటే సర్కిల్ అని ఇస్తాం. ఇక్కడ చూసా సర్కిల్. లేదు నాకు అన్ఆర్డర్డ్ లిస్ట్లోనే 1, 2, 3 కావాలి అంటే ఆ ప్రాపర్టీ, ఆ వాల్యూ కూడా ఉంటుంది, డెసిమల్.
లేదు నాకు ప్రతి డెసిమల్కి ముందు ఇంకో జీరో యాడ్ అయ్యి ఉండాలి అంటే డెసిమల్ లీడింగ్ 0 1. ఓకే, సో ఇది ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్కి దానికి ప్రాపర్టీస్, ఇంకా ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. అండ్ అలాగే సేమ్ వీటికి కూడా మనం ఇవి పెంచుకోవచ్చు, ఫాంట్ సైజ్. ఇదంతా ఫాంట్ సైజు. ఇప్పుడు ఈ డైరెక్ట్ నీకు 20 పిక్సెల్ అలా తెలియలేదు అనుకో, ఈడిచ్చిన వాల్యూస్ కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు. లార్జర్, మీడియము, లార్జర్ అనుకో. ఇక్కడ చూసా, ఈ మినిమం మీమ్ నాలెడ్జ్ ఉండి తీరాలి, ఇదంతా ఈ టెక్స్ట్ అంతా సైజ్ పెరిగింది. లేదు నీకు ఆల్రెడీ నీకు ఎంత వాల్యూ కావాలో తెలుసు అంటే రేట్గా ఆ వాల్యూ ఇచ్చే 25 పిక్సెల్ అని ఇచ్చావనుకో, ఇంకొద్ది పెరిగింది. లేదు ఇంకొద్ది తగ్గాలి అంటే 16 పిక్సెల్. లేదు నీకు ఏ సైజులో ఉన్నదో అదే సైజు కావాలనుకో, అసలు ఏం పెట్టకో, ఓ పని అయిపోద్ది. ఇది ఓకే. సో ఇవి లిస్ట్. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది అన్న తెలిసింది. ఈ పక్కన అసలు ఈ బాడీకి ఈ విడ్త్ ఎంత ఉంది, ఈ మార్జిన్ ఎంత ఉంది, ఈ మార్జిన్ ఎంత ఉంది అన్న తెలిసింది కాబట్టి ఇంకా మనకి బార్డర్ అవసరం లేదు. బార్డర్ తీసేస్తే చుట్టూ ఉన్న బార్డర్ పోద్ది, ఎందుకంటే బార్డర్ ఒకటే తీసాం కాబట్టి. కంటైనర్ చేస్తే మళ్ళీ మొత్తం ఆ స్టైల్ అంతా పోద్ది, సెంటర్లో ఉండదు, కంప్లీట్గా 100% విడ్త్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫామ్ దీన్ని స్టైలింగ్ చేద్దాం. సో స్టైలింగ్ చేయాలంటే అయితే ఒకటి డైరెక్ట్గా ఈ ట్యాగ్నే ఇక్కడ మెన్షన్ చేసేయాలి. ఇక్కడ ఫామ్ అని, ఫామ్ ఇచ్చి బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్ ఇలా ఇచ్చామనుకో, ఇప్పుడు ఈ ఫామ్ చుట్టూ నీకు బార్డర్ వస్తుంది. కాకపోతే నీకు ఇదే ఫామ్ అని కాదు, ఫామ్ ట్యాగ్తో ఎన్ని ఫామ్స్ ఉంటే నీ పేజ్లో అన్ని ఫామ్స్కి స్టైల్ అప్లై అయిపోతుంది. లేదు ఓన్లీ నీకు ఈ ఫామ్కే కావాలి, ఇంక వేరే ఏ ఫామ్కి వద్దు ఈ పేజ్లో ఉన్నా సరే అంటే దానికి ఐడి ఇవ్వు. ఫామ్ ఐడి నువ్వు ఫామే కాదు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఐడిని మెన్షన్ చేయాలి అంటే హ్యాష్ మార్క్. అప్పుడు ఓన్లీ ఈ ఫామ్కే వస్తుంది. కావాలంటే చూడు, ఈ ఫామ్ ఉంది, ఓకే. సో ఇప్పుడు మనం దీనికి ఐడి తీసేసామనుకో, కింద ఫామ్కి ఇదిగో బోర్డర్ లేదు, బోర్డర్ పోయింది, ఎందుకంటే ఐడి ఓన్లీ ఈ ఫామ్ ట్యాగ్ మాత్రమే ఉంది. అదే నువ్వు ఇక్కడ హ్యాష్ మార్క్ తీసావనుకో, ఫామ్ ట్యాగ్ అన్నట్టు, నీకు హెచ్టిఎంఎల్ పేజ్లో ఎన్ని ఫామ్ ట్యాగ్స్ ఉంటే అన్ని ఫామ్ ట్యాగ్స్కి బార్డర్ అప్లై అయిపోతుంది. కాబట్టి ఐడియల్ కేసులో ఏంటి అంటే డైరెక్ట్గా ట్యాగ్ కాదు, ఒక ఐడి ఇచ్చుకో ట్యాగ్కి, లేకపోతే నీకు మల్టిపుల్ ఒక 3 ఫామ్స్ ఉండి ఫస్ట్ ఫామ్కి థర్డ్ ఫామ్కి బార్డర్ కావాలనుకో, అలాంటి టైంలో నువ్వు క్లాస్ వాడుకో. ఓకే, సో ప్రస్తుతానికి ఇక్కడ ఐడి ఇవ్వు, ఫామ్ని మెన్షన్ చేయాలంటే హ్యాష్ మార్క్. సో ఇప్పుడు నీకు బార్డర్ వచ్చింది. నెక్స్ట్ దీనికి కూడా ఒక హెడ్డింగ్ ఇద్దాం, ఫార్మ్ అని. కాకపోతే ఇది హెడ్డింగ్ అంటే మామూలుగా అయితే H1 H2 అవి ఇచ్చుకోవచ్చు, బట్ పీ ఇచ్చామనుకో, ఈ పీని మనం ఎలా మారుస్తామో దీనికి ఒక ఐడి ఇవ్వు, ఫార్మ్ హెడ్డింగ్ అని. ఇక్కడ ఐడిని మెన్షన్ చేయి, ఫాంట్ సైజ్ పెంచు, ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ అనుకో, 30 పిక్సెల్ మరి భారీ అయిపోద్ది, సరిపోయిందిలే, ఓకే ఫైన్. ఫాంట్ సైజ్ వచ్చింది. ఫాంట్ వెయిట్ కూడా పెంచు, ఫాంట్ వెయిట్ 600. ఫామ్ వెయిట్ కూడా పెరిగింది, అంటే బోల్డ్నెస్ పెరిగింది. ఫామ్ వెయిట్ అంటే ఏం లేదు, బోల్డ్నెస్ పెరగడమే. సేమ్ అలానే దీనికి కూడా టెక్స్ట్ డెకరేషన్ ఇవ్వు, టెక్స్ట్ డెకరేషన్. లైన్ త్రూ అంటే ఇప్పుడు మనకి డిస్కౌంట్ రేట్స్ అయ్యి చూపిస్తాడు కదా, 699 స్ట్రైక్ అయ్యి 599 అలా ఉంటుంది. సో దాన్ని లైన్ త్రూ అంటాం టెక్స్ట్ డెకరేషన్ వాల్యూస్లో. ఓకే, ఓవర్ లైన్ అంటే పైన వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి కిందన కదా వచ్చింది, అండర్లైన్ పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు మనకి ఓవర్ లైన్ కాదు అండర్లైన్ కావాలి కాబట్టి అండర్లైన్. సో ఇక్కడ ఫామ్ కిందకి అండర్లైన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ని ఇంకొద్దిగా స్టైల్ చేద్దాం. ప్లెయిన్గా ఉంది మరి ఈ ఫామ్ కదా, కాబట్టి ఈ బోర్డర్ కొద్ది కార్నర్స్ కొద్దిగా మరీ ఎడ్జెస్ లాగా కాకుండా కొద్ది కర్వ్ ఉంటే బాగుంటుంది. సో దాన్నే మనం బోర్డర్ రేడియస్ అంటాం.
ఇక్కడ నువ్వు ఎంత వాల్యూ ఇస్తే అంత వాల్యూ. ఇక్కడ చూసావా ఇంతకు ముందు షార్ప్గా ఉండేది కార్నర్స్, ఇప్పుడు కొద్దిగా ఇలా కర్వ్ అయ్యాయి, సాఫ్ట్గా అయ్యాయి. సో ఇక్కడ నువ్వు వాల్యూ ఎంత పెంచితే అక్కడ రౌండ్ అంత పెరుగుతుంది. ఇప్పుడు నేను 8 పిక్సెల్ ఇచ్చాను, అదే 30 పిక్సెల్ ఇచ్చాను అనుకో, ఇంకొద్ది పెరుగుతుంది. ఈ కర్వ్ పెరిగింది చూసావా. అదే 100 పిక్సెల్ ఇస్తే ఇంకొద్ది పెరుగుతుంది. బట్ మనకి ఇది వద్దు, అగ్లీగా కనిపిస్తుంది. 8 పిక్సెల్ సరిపోద్ది. సో 8 పిక్సెల్. అండ్ కొద్దిగా ఈ బార్డర్కి, ఈ టెక్స్ట్ కంటెంట్కి, ఇదంతటికి కొద్ది గ్యాప్ కావాలి, కాబట్టి ప్యాడింగ్ 10 పిక్సెల్. కొద్ది గ్యాప్ వచ్చింది కదా. లేదు నీకు ఈ ప్యాడింగ్ ఇలా ఇవ్వడం ఇష్టం లేదు అంటే ఫామ్ ట్యాగ్ వెళ్ళు. ట్యాగ్ ఒక క్లాస్ అట్రిబ్యూట్ మాత్రమే ఉండాలి, అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకో. పి బూట్ స్ట్రాప్ను వాడుకో. P-4 ఇస్తే అదే ఆటోమేటిక్గా కొంత బూట్ స్ట్రాప్ ప్యాడింగ్ అప్లై చేస్తుంది. లేదు నీకు ఇంకొద్ది ఎక్కువ కావాలి, P-5. నీకు P-5కి ఉన్న ప్యాడింగ్ కూడా సరిపోలేదు అంటే అప్పుడు నువ్వు విడిగా ఈ .css ఫైల్లో నువ్వు ప్యాడింగ్ ఇచ్చుకోవాలి. కాకపోతే మనకి ఎంత సరిపోతుంది, ఇంత కూడా అక్కర్లేదు యాక్చువల్లీ. P3 రైట్. సో ఇది చాలు. ఓకే. అండ్ ఉట్టి ఇది కూడా ఇంకా ప్లెయిన్గా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ వైటే ఉంది నాకు తెలుసు, బట్ స్టిల్ ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు బార్డర్ తీసాము, ఇక్కడ ఫామ్ ఎక్కడ ఉందో, దాని గ్యాప్ బార్డర్ ఎక్కడ ఉందో మనకు తెలియదు, కాబట్టి కొంత స్టైలింగ్ యాడ్ చేద్దాం. బాక్స్ షాడో అని ఉంటుంది. ఆ బాక్స్ షాడో ప్రాపర్టీ ఇది పని ఏంటి అంటే, సో ఇక్కడ చూసావా ఒక లేయర్ ఇలా స్విచ్లా వచ్చినట్టు వచ్చింది. సో ఈ బాక్స్ షాడో ఏం చేస్తుంది అంటే, ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్కి కొంత ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ఏంటి అంటే, అది ఫామ్ నుంచి కొద్ది, అది ఒక పేజ్ నుంచి కొద్ది పైకి వచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ బ్లాక్ షేడ్, సో ఇదంతా ఈ ఫామ్ తాలూకా షాడో అనమాట. నీకు లేదు ఇంకొద్దిగా రైట్కి కానీ లెఫ్ట్కి కానీ జరగాలి అంటే 10 పిక్సెల్ ఇస్తే, ఇక్కడ చూసా ఇట్ సైడ్ నుంచి షాడో ఇంకొద్దిగా ఇలా సైడ్కి జరిగింది. నీకు పైన కాదు ఇంకొద్ది కిందకి కావాలంటే ఇక్కడ ఇచ్చుకుంటావు. ఇక్కడ చూసా కిందకి పెరిగింది. నాకు మరీ అంత వద్దు అంటే 4 2 పిక్సెల్. సో ఇప్పుడు కొద్దిగా షాడో ఇక్కడ ఎక్కువైంది, ఇక్కడ తక్కువైంది, ఎందుకంటే 2 పిక్సెల్ మనకి రైట్కి వచ్చింది అండ్ 2 పిక్సెల్ బాటమ్కి వచ్చింది. ఈ 2 పిక్సెల్ బాటమ్కి, ఈ 2 పిక్సెల్ రైట్కి. ఇంక ఈ 4 పిక్సెల్ ఎందుకయ్యా అంటే, ఇది దాని తాలూకా స్ప్రెడ్ ఎంత ఉండాలి అని. సో ఇది ఎంత ఎక్కువ పెడితే అది అంత ఎక్కువ స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే. ఎంత వద్దు మనకి, 10 పిక్సెల్ చాలు, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. కాకపోతే ఇప్పుడు ఇలాగ అగ్లీగా ఉంది కాబట్టి మళ్ళీ 4 పిక్సెలే పెడదాం. అండ్ నెక్స్ట్ ఈ RGBA దేనికి అంటే కలర్. ఓకే. నేను ఇప్పుడు ఈ RGBA ప్లేస్లో బ్లాక్ అని పెట్టేయచ్చు. బ్లాక్ అని పెట్టేస్తే ఏమైంది, కలర్ కొద్దిగా నాకు షాడో అంతగా నచ్చలేదు. దాని బదులు బ్లూ అని పెట్టా అనుకో, బ్లూ షేడ్ వచ్చింది. బట్ నేను ఈ RGBA ఎందుకు వాడాను అంటే, ఈ RGBA వాడినప్పుడు మనం ఆ కలర్ తాలూకు ఒపాసిటీని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఈ RGBA అని ఉంది కదా, RGBAలో RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఏ అంటే ఆల్ఫా ఛానల్ ఒపాసిటీ. ఇది ఏ 0 to 1 ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 1 అంటే ప్యూర్ బ్లాక్, లేదు 0.1 అంటే దాని ఒపాసిటీ చాలా తక్కువ అసలు, అంటే లైట్ గ్రే. 0.5 పెడితే కొద్దిగా మీడియం గ్రే టైప్. సో అది RGBA తాలూకా రోల్. ఓకే. సో ఫామ్ అది వచ్చింది, కొద్దిగా పైకి ఎఫెక్ట్ లాగా వచ్చింది, మరి ముందంతా చండాలంగా కాకపోయినా సరే బాగుంది యాక్చువల్లీ. ఓకే.
ఇప్పుడు వీటి పని, ఇది లేబుల్, బట్ ఈ ఫీల్డ్ అన్నది చాలా ఎంటీగా ఉంది కదా. సో దానికి మనం ఏం వాడతామంటే ఈ ఇన్పుట్ ట్యాగ్, గుర్తుంచుకో, ఇన్పుట్ ట్యాగ్లో ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్లో మనం ఏదంటే ఆ టెక్స్ట్ రాసుకోవచ్చు. సపోజ్ టైప్ హియర్ అని ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ ఈ టైప్ హియర్ ఏమవుతుంది అంటే, నువ్వు టైప్ చేయడం స్టార్ట్ చేయగానే ఈ టైప్ హియర్ అన్నది పోతుంది. ఇప్పుడు సపోజ్ జే, ఆ టైప్ హియర్ అన్నది పోయిందిగా, దాన్నే ప్లేస్ హోల్డర్ అంటాం. అంటే అక్కడ ఏ టెక్స్ట్ లేనంత వరకు అది కనిపిస్తుంది. అక్కడ ఒక్క క్యారెక్టర్ ఉన్నా సరే ఇంకా అది కనిపించదు. సపోజ్ జే తీసే, ఇక్కడ ఈ ఫీల్డ్లో ఏం లేదు కాబట్టి ఆ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ కనిపిస్తుంది టైప్ హియర్ అని. ఏదో ఒక క్యారెక్టర్ పెట్టగానే ఇంకా టైప్ హియర్ అన్నది పోద్ది, కాబట్టి దాన్నే ప్లేస్ హోల్డర్ అంటాం. ఓకే, సో ఈ ప్లేస్ హోల్డర్ని మనం ఇక్కడ కూడా పెడదాము. టైప్ హియర్ ఇదంతా ఉంది. ఇప్పుడు వరకు సిఎస్ఎస్ చెప్పు బాగానే ఉంది, బూట్ స్ట్రాప్ ఏది భయ్యా అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్ ఇది కదా. సార్ మీ పేరేంటి సార్ ఒకటి, అది క్వశ్చన్. అంటే ఈ ఇన్పుట్ ట్యాగ్ తాలూకా లేబుల్ ఇది ఇన్పుట్ ట్యాగ్, దాని తాలూకా లేబుల్ ఇది. కాబట్టి బూట్ స్ట్రాప్లో ఫార్మ్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇలా ఎతికితే బూట్ స్ట్రాప్ ఫార్మ్స్, బూట్ స్ట్రాప్ ఫార్మ్స్లో ఒకటి మీరు అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫార్మ్ కంట్రోల్, స్టైల్ టెక్స్చువల్ ఇన్పుట్స్ అండ్ టెక్స్ట్ ఏరియాస్ విత్ సపోర్ట్ ఫర్ మల్టిపుల్ స్టేట్స్. అవును, ఇప్పుడు ఇదంతా తీసేయండి. స్టైల్ టెక్స్చువల్ ఇన్పుట్స్, మనది ఇదేంటి, ఇన్పుట్ ఫీల్డే కదా. ఇక్కడ టెక్స్చువల్ ఇన్పుట్స్ అని ఉంది, క్లిక్ చేసే, అంతే, సింపుల్, ఏం అక్కర్లేదు ఇంకా. సో ఇప్పుడు మనం దీన్ని స్టైలింగ్ చేసుకోవచ్చు. ఎలా చేస్తాం, ఇది ఇక్కడ మనకున్నట్టు లేబుల్ ఉంది, మనకి ఇక్కడ ఉన్నట్టు లేబుల్ ఉంది, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఇన్పుట్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఇన్పుట్ ఉంది. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఇక్కడ ఈ ట్యాగ్స్లో క్లాస్లో ఏ వాల్యూస్ ఉన్నాయో చూడు. సో ఇక్కడ ఈ క్లాస్లో ఏ వాల్యూ ఉంది, ఫామ్ లేబుల్. సో అదే క్లాస్ ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇలా ఈ కాపీ చేసి పేస్ట్ చేసే. అండ్ ఈ ఇన్పుట్ ట్యాగ్ ఏ క్లాస్ ఉంది, ఫామ్ కంట్రోల్. సేమ్ అది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసే. ఇదో స్టైల్ మారిందా, ఇంతకు ముందు ఎలా ఉండేది, వేరేలా ఉండేది, ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఈ క్లాసెస్ యాడ్ చేశాక ఏమైందంటే, బూట్ స్ట్రాప్లో ఈ ఫామ్ కంట్రోల్ అన్న క్లాస్కి, ఫామ్ లేబుల్ అన్న క్లాస్కి ఆల్రెడీ కొంత స్టైలింగ్ రాసి ఉంటుంది బూట్ స్ట్రాప్లో. ఎలా అయితే ఇక్కడ మనం ఈ memeform.css ఫైల్ని లింక్ చేసుకున్నామో, సేమ్ అలానే బూట్ స్ట్రాప్ కూడా లింక్ చేసుకున్నాం కదా. ఈ లైను ఏదో ఇంకోటి, ఈ లైన్, ఈ రెండు కాపీ పేస్ట్ చేసి, సో ఈ రెండు కాపీ పేస్ట్ చేయగానే ఏమవుతుందంటే, బూట్ స్ట్రాప్ తాలూకా స్టైల్ షీట్స్, బూట్ స్ట్రాప్ తాలూకా ఫైల్స్ ఇవన్నీ ఇప్పుడు మన పేజ్కి అటాచ్ అయ్యి ఉన్నట్టు. కాబట్టి ఆ క్లాస్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా ఆడి దగ్గర ఉన్న స్టైలింగ్ అంతా అప్లై అయిపోతుంది. సో అప్లై అయిపోయిందా, టైప్ హియర్ ఇదంతా. సో ఇది సెట్, ఇది తీసేయి. సో సేమ్ అలానే ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏ క్లాస్ యాడ్ చేసామో, లేబుల్కి ఫామ్ లేబుల్ అని క్లాస్ యాడ్ చేసాం. ఇన్పుట్కి ఏం క్లాస్ యాడ్ చేసామో, ఫామ్ కంట్రోల్. ఓకే, సో అది సేమ్ ఇలా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ పెట్టండి. పెడితే ఇక్కడ కూడా అప్లై అయిపోయింది కదా, సేమ్ స్టైలింగ్. బట్ మనకి లేబుల్స్కి వాటికి కొద్దిగా ఈ మార్జిన్స్ ఉన్నాయి కాబట్టి M0, డేట్ ఆఫ్ బర్త్ కొన్ని మార్జిన్ పోయింది. సేమ్ అలానే ఇప్పుడు ఈ లేబుల్కి ఇక్కడ కొద్ది గ్యాప్ ఉంది కదా, దీనికి. సో అది పోవాలంటే M-0. ఓకే, బట్ ఈ రెండింటికి గ్యాప్ కావాలి అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్కి డేట్ ఆఫ్ బర్త్ అన్నదానికి ఇక్కడ క్లాస్ ఇవ్వు. MT అంటే బూట్ స్ట్రాప్లో మార్జిన్ టాప్ అని అర్థం. ఓకే, సో MT 0 బదులు ఇప్పుడు 2 అని పెట్టాం అనుకో,
కొద్ది గ్యాప్ పెరిగింది కదా, సేమ్ అదే 4 పెడితే ఇంకొద్ది గ్యాప్ పెరుగుతుంది, మ్యాక్స్ 5 వరకు. కాబట్టి మనకి ఒకదానికి ఎంత గ్యాప్ వద్దు కాబట్టి కొద్ది తక్కువ పెడదాం, MT-2 సరిపోయింది. బూట్ స్ట్రాప్లో ఫ్లోటింగ్ లేబుల్స్ అని ఉంటాయి. ఫ్లోటింగ్ లేబుల్స్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఈమెయిల్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయగానే ఈమెయిల్ అడ్రస్ అన్నది పైకి వెళ్ళి, అంటే లేబుల్ పైకి వెళ్ళి కింద టైప్ చేయడానికి మనకు స్పేస్ వస్తుంది. సేమ్ అలానే మన వెబ్సైట్లో కూడా కావాలనుకో, కంపేర్ చేయి. ఓకే, ఇప్పుడు ఈ డివ్ లాగా ఈ ఈమెయిల్ అడ్రస్ ఇన్పుట్ ఇది కాబట్టి దీన్ని ఇక్కడ మనకు ఉన్నదాన్ని కంపేర్ చేయు. డివ్ ఉండాలి, ఉంది కదా. నెక్స్ట్ లేబుల్ ఇన్పుట్ ఉండాలి, కాబట్టి పైన కింద ఉంది ఇది, కాబట్టి ఇన్పుట్ పైకి పెట్టు, లేబుల్ కింద పెట్టు. సేమ్ ఇక్కడ ఉన్నట్టు చేశాక ఈ డివ్కి ఏ క్లాస్ ఉంది, ఫామ్ ఫ్లోటింగ్. MB-3 అంటే మార్జిన్ బాటమ్, కాబట్టి మనకు ప్రస్తుతానికి మార్జిన్ బాటమ్ ఏం అక్కర్లేదు, కాబట్టి ఫామ్ ఫ్లోటింగ్ అన్న క్లాస్ యాడ్ చేయి, ఫామ్ ఫ్లోటింగ్. నెక్స్ట్ ఈ క్లాస్ ఏంటి, ఇన్పుట్కి ఫామ్ కంట్రోల్. సేమ్ ఈ క్లాస్ ఇక్కడ కాపీ చేయి. ఇన్పుట్ ట్యాగ్ మస్ట్ ఇక్కడ చూసుకో. లేబుల్కి ఏముంది, లేబుల్కి ఏం లేదు కాబట్టి తీసేయి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్కి మనకు సేమ్ స్టైల్ అప్లై అయిపోయింది. ఇక్కడ చూసా మనది కూడా ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ ఐడి పైకి వెళ్తుంది, కిందన స్పేస్ వస్తుంది టైప్ చేయడానికి. సో ఇలాంటి కేసులో ఇప్పుడు సపోజ్ ఇది మనకి ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫీల్డ్ నుంచి మనం బయటకు క్లిక్ చేయగానే ఈమెయిల్ ఐడి మళ్ళీ దాని ప్లేస్లోకి అది వచ్చేస్తుంది. దాని బదులు ఏదైనా టైప్ చేసామనుకో, అప్పుడు మనం బయటకు క్లిక్ చేసినా సరే రాదు, ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాల్యూ తీసేసి మళ్ళీ బయట పెడితే మళ్ళీ ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అలానే మనకి ఇక్కడ కూడా కావాలి. యు నో ద డ్రిల్. ఏంటి అంటే కాపీ చేయి, పేస్ట్ చేయి. ఇక్కడ కూడా ఇన్పుట్ కింద ఉంది, లేబుల్ పైన ఉంది, లేబుల్ కింద పెట్టి ఇన్పుట్ పైకి తోయి. సో ఈ ఫామ్ కంట్రోల్ అన్నది ఇన్పుట్ ట్యాగ్లో ఉంది, దీనికి ఏం లేదు, లేబుల్కి ఏ క్లాస్ లేదు. పాస్వర్డ్ సెట్ చేసుకో బ్రో, ఆ లేబుల్ పైకి వెళ్తుంది కదా టైప్ చేయాలన్నప్పుడు, సరిపోయింది. బట్ మనకి ఎలా అయితే ఈ ఫీల్డ్కి గ్యాప్ ఉందో సేమ్ అలానే ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఫీల్డ్కి, డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్కి గ్యాప్ కావాలి, పాస్వర్డ్ సెట్ చేసుకో బ్రో ఫీల్డ్కి, ఈమెయిల్ ఐడి ఫీల్డ్కి కూడా గ్యాప్ కావాలి. కాబట్టి నువ్వు ప్రతిదానికి వెళ్ళి మార్జిన్ టాప్ 2 MT2 అని పెట్టక్కర్లేదు. ఈ రెండింటికి మధ్యలో ఏముంది, ఇప్పుడు ఈ ఫీల్డ్కి ఈమెయిల్ ఐడి ఫీల్డ్కి మధ్యలో ఏముంది, డేట్ ఆఫ్ బర్త్. సో ఇప్పుడు మనకి ఈ రెండింటికి మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ ఉంది కాబట్టి నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్కి MT-2 అని పెడితే ఓన్లీ మార్జిన్ టాప్ -2. దాని బదులు నువ్వు MY-2 అని పెట్టావు అనుకో, మార్జిన్ వై అంటే వై యాక్సెస్ కదా, అంటే నేను మ్యాథ్స్లో వేయకు బట్ నాకే తెలిసింది, ఒకవేళ మీకు తెలియకపోతే వై యాక్సెస్ అంటే ఇలా వర్టికల్ అనమాట. ఓకే, MY-2 అంటే పైన గ్యాప్ వస్తుంది, కిందన మార్జిన్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్కి పాస్వర్డ్ సెట్ చేసుకో బ్రో ఫీల్డ్కి ఏది ఉంది మధ్యలో, ఈమెయిల్ ఐడి ఫీల్డ్. కాబట్టి ఈ ఈమెయిల్ ఐడి ఫీల్డ్కి కూడా పైన ఆల్రెడీ గ్యాప్ ఉంది, మనకి కింద గ్యాప్ వస్తే చాలు. అలాంటి కేసులో MB-3 లేదా -2. ఓకే, సో ఇప్పుడు వీటికి ఈక్వల్గా గ్యాప్ ఉంది, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, డ్రాప్ డౌన్. మళ్ళీ ఒకటే పని, బూట్ స్ట్రాప్లోకి వెళ్ళు, నీకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, దేనికి స్టైల్ కావాలి నీకు, డ్రాప్ డౌన్కి. ఇక్కడ ఈ ఫామ్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ సెలెక్ట్, ఇది ఈ డ్రాప్ డౌన్ అంటే సెలెక్ట్ ట్యాగ్ కదా. సో ఇక్కడ ఈ సెలెక్ట్ సెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. నీకు ఈ సెలెక్ట్తో ఏ స్టైలింగ్ అంతా ఉందో బూట్ స్ట్రాప్లో అదంతా నీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నీకు ఇలా ఉన్నది, ఈ రియా ఎవరో క్లాస్మేట్ ఇలా ఉన్నది నీకు ఇలా వస్తుంది, ఇలా. ఓకే, సో దానికి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ సెలెక్ట్ ఫీల్డ్కి ఏ క్లాస్ ఇచ్చాడు, దీంట్లో ఫామ్ సెలెక్ట్. లేబుల్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ చూడు, ఓన్లీ సెలెక్ట్ ఫీల్డ్కి ఇచ్చాడు. ఎక్కడ చూసుకున్నా సరే ఓన్లీ సెలెక్ట్ ఫీల్డ్కి ఇచ్చాడు.
కాబట్టి మనం ఇది తీసేయాలా అంటే తీసేయక్కర్లేదు, ఈ లేబుల్ తీసేయక్కర్లేదు, లేబుల్ ఉంచుకో. సెలెక్ట్ ఫీల్డ్లో ఏ క్లాసెస్ ఇచ్చాడు, ఫామ్ సెలెక్ట్. ఇవ్వగానే ఇది మారిపోయిందిగా, ఇంతకు ముందు ఎంత ఉండేది, బాగుండేది కాదు. ఇప్పుడు ఈ ఫామ్ సెలెక్ట్ క్లాస్ యాడ్ చేయగానే బూట్ స్ట్రాప్ స్టైల్ అంతా దీనికి అప్లై అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మళ్ళీ దీన్ని తీసామనుకో, ఇది ఈ క్లాస్మేట్ అన్నది ఇలా, ఈ డ్రాప్ డౌన్ అన్నది ఇలా వచ్చింది, ఇలా పెడితే క్లాస్మేట్ది. సో సేమ్ మనకి ఇక్కడ చూసినట్టే ఇలా వచ్చింది కదా. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏముంది, ఈ రేడియో బటన్ అది ఉంది. ఓకే, సో మళ్ళీ సేమ్ డ్రిల్, బూట్ స్ట్రాప్కి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ ఫామ్ సెక్షన్లో రేడియో బటన్కి ఏది ఉందో చూడండి. ఇక్కడ చెక్స్ అండ్ రేడియోస్ ఉంది కదా, చెక్స్ అండ్ రేడియోస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజీకి తీసుకెళ్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి ఉంది, సో ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయి ఇవి రేడియో బటన్స్. కానీ మనకి ఎలా కావాలి, రేడియో బటన్స్ కోసం వెతికితే ఇది ఉంది, ఎలా కావాలి. కాబట్టి ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడు ఎలా ఉందో, డివ్ ఇన్పుట్ లేబుల్ ఉంది, ఇక్కడ మనకి ఎలా ఉంది, డివ్ ఇన్పుట్ లేబుల్. సో సరిపోయింది కదా. అలాంటి టైంలో ఇప్పుడు ఇక్కడ వీడు ఏ ట్యాగ్కి ఏ క్లాస్ ఇచ్చాడో సేమ్ అదే క్లాసెస్ మనం కూడా అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ డివ్కి ఫామ్ చెక్ ఇచ్చాడు, క్లాస్లో ఇన్పుట్ క్లాస్లో ఫామ్ చెక్ ఇన్పుట్ ఇచ్చాడు, లేబుల్కి ఫామ్ చెక్ లేబుల్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఫస్ట్ దానికి అప్లై చేసాం కాబట్టి ఫస్ట్ది మిగతా రెండింటికన్నా డిఫరెంట్ ఉంది. ఓకే, సో సేమ్ ఇదే పని మిగతా రెండింటికి కూడా చేయండి. ఓకే, సో క్లాస్ ఫామ్ చెక్ ఇన్పుట్ ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది, ఫామ్ చెక్ లేబుల్ ఎప్పుడు లేబుల్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రేడియో బటన్స్ అయిపోయాయి. ఓకే, రేడియో బటన్స్ అవి కరెక్ట్గా సెట్ అయ్యాయి. నెక్స్ట్ మనకి ఏముంది, డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్ ఉన్నప్పుడు సేమ్ ఇక్కడ మనం ఆల్రెడీ డ్రాప్ డౌన్ పైన చేసాం, క్లాస్ ఫామ్ సెలెక్ట్, సేమ్ అదే తీసుకొచ్చి మళ్ళీ ఈ సెలెక్ట్ ట్యాగ్లో పేస్ట్ చేస్తే ఇక్కడ కూడా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ చెక్ బాక్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ బూట్ స్ట్రాప్కి వెళ్ళి చెక్ బాక్సెస్ ఎక్కడ ఉందో ఎదుగుతాం ఈ పేజ్లో. ఎదిగాక ఇదిగో ఇక్కడ ఉన్నాయి చెక్ బాక్సెస్. సో అప్పుడు ఈ స్ట్రక్చర్ చూడండి, డివ్ ఇన్పుట్ లేబుల్, మనకి ఏముంది, డివ్ ఇన్పుట్ లేబుల్. మళ్ళీ సేమ్ థింగ్, ఇక్కడ ఈ ఏ క్లాసులో అయితే ఇచ్చాడో సేమ్ అవే క్లాసులు ఇక్కడ కూడా మనం పేస్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చెక్ బాక్స్ ఫస్ట్ ఇలా ఉండేది కానీ ఇలా మారింది. ఓకే, సో అది డిఫరెన్స్. సేమ్ ఇప్పుడు ఇవే ఇక్కడ అప్లై చేసినవే మిగతా రెండింటికి కూడా అప్లై చేస్తే కానీ ఇక్కడ డివ్ కూడా ఉంది కదా, సో సేమ్ అదే ఫామ్ చెక్ ఇక్కడ కూడా పెడతాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 మారిపోయి సో చెక్ బాక్స్లు కూడా సెట్. సో నెక్స్ట్ ఏముంది, టెక్స్ట్ ఏరియా ఉంది. ఓకే, సో టెక్స్ట్ ఏరియాలో మనకి బూట్ స్ట్రాప్ డిజైన్స్ కావాలి అంటే ఇక్కడ ఫ్లోటింగ్ లేబుల్స్ కోసం ఎత్తుకో, ఫ్లోటింగ్ లేబుల్స్లో ఎక్కడో దగ్గర నీకు టెక్స్ట్ ఏరియాస్ ఉంటుంది, ఇక్కడ టెక్స్ట్ ఏరియాస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూడు, డెవ్ టెక్స్ట్ ఏరియా లేబుల్, డెవ్ టెక్స్ట్ ఏరియా లేబుల్, స్ట్రక్చర్ సరిపోయింది, వీఆర్ గుడ్. ఇప్పుడు ఈ క్లాసెస్ అవి ఈ స్ట్రక్చర్కి యాడ్ చెయ్యి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చూసారా ప్లేస్ హోల్డర్ ఉంది, మనం ఈ ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ ఉంటే చాలు, వాల్యూ ఉండక్కర్లేదు. ఇక్కడ సేమ్ ఇదే వాల్యూ ఇక్కడ కూడా ఉండాలని లేదు, జస్ట్ ఆ ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ ఉంటే చాలు. ఓకే, సో ఇది కూడా అయిపోయింది, టెక్స్ట్ ఏరియా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, లాస్ట్ బటన్. బటన్ అన్నది బూట్ స్ట్రాప్లో ఎప్పుడు ఒక కాంపోనెంట్ అనమాట. సో కాంపోనెంట్ సెక్షన్లో బటన్స్ ఎక్కడ ఉందో చూడండి, ఇది కాంపోనెంట్ సెక్షన్, బటన్స్ ఇవన్నీ కూడా కాంపోనెంట్సే. ఓకే,
సో మీరు ఒకటి 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 ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో పనికి వస్తుంది అది. సో బటన్స్లో ఇవన్నీ రకాలు. ఇదొక మోడల్ బటను, ఇదొక మోడల్ బటను. నాకు ప్రస్తుతానికి ఇలాంటి మోడల్ కావాలి. సో ఈ ప్రైమరీ బటన్కి ఇది కోడ్. సో ఇది కాపీ చేసి, ఇది మొత్తం కాపీ చేయక్కర్లేదు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ బటన్ ట్యాగ్ ఉంది. సో అలాంటి కేసులు ఏంటంటే దీనికి ఏ క్లాసెస్ అయితే ఉన్నాయో ఆ క్లాసెస్ కాపీ చేసి మనం ఇక్కడ పే చేసుకుంటే సేమ్ స్టైలింగ్ అప్లై అయిపోతుంది మనకి. ఇది మారిందా? బట్ నాకేంటి సబ్మిట్ ఫామ్ మరి ఎంత వద్దు, ఇంకొద్ది పెద్దది కావాలి. మొత్తం ఇప్పుడు ఈ ఫీల్డ్ సైజ్ ఎంత ఉందో ఆ ఫీల్డ్ సైజ్ అంతా కావాలి. సో అలాంటి టైంలో W-100. W-100 అంటే విడ్త్ 100% అని అర్థం. ఓకే, ఇక్కడ W అంటే బూట్ స్ట్రాప్లో విడ్త్ అని. సో P-1 నుంచి P-0 నుంచి P-5 వరకు ఎలా అయితే వాల్యూస్ ఉంటాయో W-0 నుంచి W-100 వరకు వాల్యూస్ ఉంటాయి. బట్ సీక్వెన్షియల్గా కాదు, 1 2 3 4 అలా కాదు. 0 W-0 అంటే దాని ఒరిజినల్ సైజ్లో అది ఉంటుంది. లేదు అంటే W-25 అంటే పేరెంట్ విడ్త్లో 25% విడ్త్ ఇది ఉంటుంది. సో ఇది 25% విడ్త్. W-50 అంటే పేరెంట్ విడ్త్లో 50% ఇది ఉంటుంది, లేకపోతే 75. పేరెంట్ విడ్త్లో 75%, లేకపోతే 100. పేరెంట్ విడ్త్లో 100% విడ్త్ ఇది ఉంటుంది. సో సబ్మిట్ ఫామ్ బటన్ కూడా పనిచేస్తుంది, బట్ మార్జిన్ కావాలి మనకి. సో సేమ్ ఇక్కడ మార్జిన్ y యాక్సెస్ MY2 అంటే సరిపోయింది కదా, కొద్ది గ్యాప్ వచ్చింది. లేదు ఇంకొద్ది గ్యాప్ కావాలి అంటే 4. సో మనకు ఫామ్ అయిపోయే బోత్కి ఇలా కనిపిస్తుంది. మనకి కావాలంటే మనం ఈ ఫామ్కి పైన కింద, ఇక్కడ చూడండి ఇంకా కిందకి వెళ్ళిపోయాక ఈ ఫామ్కి దాని కింద ఇంకా గ్యాప్ ఏం లేదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఫామ్ ట్యాగ్ ఎక్కడుందో చూసుకొని ఇంకొక క్లాస్ యాడ్ చేద్దాం. MY4 అంటే పైన కిందన కొంత గ్యాప్ వస్తుంది ఫామ్కి. ఇందాక చిన్నది కూడా గ్యాప్ లేదు, బట్ ఇప్పుడు పైకి ఉంది, ఇప్పుడు పైన కొద్ది గ్యాప్ వచ్చింది. అండ్ అలానే ఇక్కడ ఫామ్కి కలర్ కూడా మార్చవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ అని ఇచ్చాం కదా, లేదు ఏదైనా హెక్సా కోడ్స్ మనం ట్రై చేస్తాము అనుకుంటే మనకి నచ్చిన హెక్సా కోడ్ ఏదో ఇవ్వచ్చు. ఇది నాకు ఏదో నోట్కి వచ్చిన హెక్సా కోడ్ ఇది. సో ఈ హెక్సా కోడ్కి ఈ కలర్. సో మనం ఇక్కడ ఈ హెక్సా కోడ్స్ మారుస్తున్న కొద్ది మనకి కలర్స్ మారుతూ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి వైటే ఉంచుతా, వైట్ బాగానే అనిపిస్తుంది నాకు. మీరు చేంజెస్ అవి చేసుకోండి ఒకవేళ మీకు కావాలంటే. సో అది సంగతి. ఇక్కడతో CSS, HTML అండ్ బూట్స్ట్రాప్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం జావా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది అసలు ర్యాంప్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే జావా స్క్రిప్ట్ నేను చాలా బాగా చెప్తా. వచ్చే వీడియోలో కలుద్దాం.